చక్రవర్తి హియర్. నా పేరు సర్వోత్తమ్ రావు, మిస్టర్ చక్రవర్తి. ఎప్పుడైనా విన్నారా? చాలా సార్లు విన్నాను, కానీ ఆ పేరు గల వ్యక్తి మీరో కాదో నాకు తెలియదు. పోలీసులు పదే పదే పలికే సర్వోత్తమ్ రావు అయితే అది నేనొక్కడినే. అలాగా? అయితే పోలీసులతో మీకు చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. ఆ సంబంధం మాత్రమే కాదు మిస్టర్ చక్రవర్తి, నాకు నీకు చాలా దగ్గర బంధుత్వం కూడా ఉంది. నాలో నుంచి ప్రాణం పోసుకున్న వాడి ప్రాణాలు నీ చేతుల్లోనే పోయాయి. అంటే ఏమిటో మాట్లాడేది? గోల్డెన్ బీచ్ పోలీస్ రైడ్లో నువ్వు కాల్చి చంపినవాడు నా కొడుకు. యునో, హీ వాస్ మై ఓన్లీ సన్. నేను చంపింది నీ కొడుకుని కావచ్చు, కానీ అతను కొంతమంది పోలీస్ ఆఫీసర్లను దారుణంగా చంపిన హంతకుడు. ఎనీవే, ఐఎమ్ సారీ. నెవర్ మైండ్. బట్ నీకు కూడా నా సారీ. ఎందుకని? నీ కొడుకుని నువ్వే చంపుకుంటున్నావు, అందుకు. నేరం చేసిన వాడు శిక్షింపబడతాడు, శిక్షింపబడాలి. అది నీ కొడుకైనా నా కొడుకైనా చట్టానికి సమానం. పిటి పిటి. యు నో సంథింగ్? నీ కొడుకు నిర్దోషి. What? ఎస్, నీ కొడుకు హత్య చేయలేదు. ఆ హత్య నేను చేశాను. అతను చేసినట్టు సాక్ష్యాలు సృష్టించాను. What nonsense you are talking? డోంట్ షౌట్. చెప్పేది విను. నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు నీ చేతికిస్తే ఉరి శిక్ష నుంచి నీ కొడుకుని నువ్వు కాపాడుకోవచ్చు. ఆ సాక్ష్యాలు నీకు కావాలంటే రాత్రి సరిగ్గా 10 గంటలకి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర నిలబడు. గాట్ ఇట్? బట్ వన్ థింగ్, ఈ లోక పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం వెయ్యకు. సింహం సింహాసనం దిగి బోన్లో ఉన్న మేక దగ్గరకు వచ్చింది. ఎప్పుడు చూస్తుందో చూసి ఆనందిద్దామనా? సింహం కళ్ళల్లో కన్నీళ్ళ. చచ్చా, రౌద్రం భీభత్సం మెరుపులుగా మెరిసే ఆ కళ్ళల్లో కరుణ ఇమడదు డాడీ. అందుకే అవి రాలి కింద పడక ముందే తుడిచేయండి. చూసారా డాడీ, ఆమె భర్తని త్వరలోనే ఉరి తీయబోతున్నారు. తన పశువు కుంకాలు మట్టిలో కలిసిపోతున్నాయని ఎలా ఏడుస్తుందో. అఫ్ కోర్స్ జైలు మీకు కొత్త కాదనుకోండి, కానీ నాకు మలిసారి చివరిసారి కదా. ఇక్కడ చాలా విషయాలు చూస్తున్నాను డాడీ. అన్నల కోసం ఏడ్చే తమ్ముడని, భర్తల కోసం ఏడ్చే భార్యల్ని, కొడుకుల కోసం ఏడ్చే తండ్రుల్ని. నేను ఏడుస్తున్నాను రా. మంచం మించి కదలలేని మీ అమ్మ ఏడుస్తోంది. తాళి కట్టించుకున్న నీ భార్య ఏడుస్తోంది. ఇదంతా నేను చేసిన పాపం పెదబాబు, నేను చేసిన పాపం. డాడీ, ఇప్పుడు మీరు ఏమని పిలిచారు? పెదబాబు? డాడీ, నువ్వు నిజంగా ఉన్నానా లేక భ్రమపడ్డానా? డాడీ, ఇంకొక్కసారి పిలవరు? పెదబాబు, డాడీ, పెదబాబు. డాడీ, చాలు డాడీ, చాలు. ఉదయం జైలు అధికారులను అడిగాను. ఉరి తీసే ముందు తులసి తీర్థం పోయారట. ఈ పిలుపు చాలు డాడీ. ఇది తులసి తీర్థం కంటే గొప్పది. తృప్తిగా చచ్చిపోతాను. లేదు బాబు, నువ్వు చచ్చిపోవటానికి వీల్లేదు. నిన్ను నేను రక్షించుకుంటాను. ఏ నేరం చేయని నిన్ను అన్యాయంగా ఉరికమ్మానికి ఎక్కించబోయిన నా పాపాన్ని నువ్వు నిర్దోషమని నిరూపించి కడిగేసుకుంటాను బాబు.
అయితే డాడీ నేను నిర్దోషుని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను బాబు, నమ్ముతున్నాను. నా రక్తం పంచుకు పుట్టిన నువ్వు తప్పు చేయవనే నా నమ్మకం నిజమైనందుకు ఎంతో ఆనందిస్తున్నాను రా, ఎంతో ఆనందిస్తున్నాను. ఈ నేరం చేసిందెవరు, చేయించినందుకు నాకు తెలుసు. వాడను ఉరకం ఎక్కించే వరకు నేను ఏంటయ్యా ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా, ఇట్స్ మీ యార్. మరి జీ మహేష్ బాబు అని ఉంది. జీ ఫర్ గూటం, గూటం మహేష్ బాబు. గట్టోనేని మహేష్ బాబుకి కూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గు కాలేదు? మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షటప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అద్దె ఏంట్రా హైట్ పెరిగావు మాంసం తక్కువ, పిచ్చి బాగుడు బాగుతున్నావండి? మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు? నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టిందిరా మా అమ్మ.